ఇక తమిళనాడు సీఎం విజయ్ కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కరూర్ తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలను ఇవ్వడంపై మద్రాస్ హైకోర్టు అభ్యంతరం తెలిపింది. వారికి ఉద్యోగాలను కల్పిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది. బాధితులకు అవసరమైతే ఆర్థిక సాయం అందచేయవచ్చని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా పంచిపెట్టేది కాదు, అర్హత ఉన్నవారికి అది దక్కాలని పేర్కొంది. ప్రభుత్వ బస్సు ప్రమాదాల్లో చనిపోయిన వారికి కుటుంబాలకు ఇలాగే ఉద్యోగాలు కల్పిస్తారా అని హైకోర్టు ప్రశ్నించింది. రాజ్యాంగ పరిమితులకు లోబడి ప్రభుత్వం వ్యవహరించాలంటూ స్పష్టం చేసింది. తెలంగాణ రాజకీయంలో మరొకసారి హస్తిన పర్యటన కలకలం రేపుతుంది. సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఢిల్లీకి చేరుకున్నారు. ఈ ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో అత్యంత కీలకమైన సమావేశాలు నిర్వహించనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఇక రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పురోగతిపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లుగా సమాచారం.
ఇక తెలంగాణలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. 2-3 రోజుల్లోనే ఈ పంపిణీ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకోనుంది. ఇక ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1.5 కోటికి పైగా రేషన్ లబ్ధిదారులుండగా ఈ నూతన కార్డులు వారికి ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఇక భవిష్యత్తులో ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకానికి స్మార్ట్ రేషన్ కార్డు కావాలనే ప్రమాణికంగా తీసుకున్నట్లుగా సమాచారం. హైకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ను వెంటనే హైడ్రా కమిషనర్ పదవి నుంచి తప్పించాలంటూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. కోర్టు సూచన చేసినా అమలు చేయకపోవడం పైన హైకోర్టు సీరియస్ అయింది. హైడ్రా పరిధిని మించి ప్రైవేట్ స్థలాల విషయాల్లో తీసుకుంటున్న నిర్ణయాలపైన అభ్యంతరం వ్యక్తం చేసింది. రంగనాథ్ స్థానంలో ఐజీ స్థాయి అధికారికి హైడ్రా కమిషనర్గా బాధ్యతలు అప్పగించాలని ఆదేశించింది. మాజీ సీఎం కేసీఆర్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించారు. యశోద ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని, ఆయనకు అందుతున్న చికిత్సా వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెద్ది కుటుంబ సభ్యులకు కేసీఆర్ మనోధైర్యాన్ని అందించారు. ఇక కేసీఆర్ వెంట బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ జోగిన్పల్లి సంతోష్ కుమార్, పలువురు పార్టీ నాయకులున్నారు.
ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వ్యవహారం టీడీపీ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. గుంటూరులో నిర్వహించిన ముద్రగడ పద్మనాభం సంస్మరణ కార్యక్రమంలో బొండా ఉమామహేశ్వరరావు పాల్గొనడం, మాజీ మంత్రి అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో బొండా ఉమా ఎపిసోడ్పై సీఎం చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బొండా ఉమా నుంచి వివరణ తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. 3 కమిటీలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు, కిలారు రాజేష్లను సభ్యులుగా చేర్చింది. ఈ నేపథ్యంలో బొండా ఉమా రేపు 3 కమిటీ ముందు హాజరవుతారా, తన వివరణ ఇస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. సీఎం చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు. వయసు పెరిగే కొద్దీ చంద్రబాబుకు బుర్ర తగ్గుతుందని, మైండ్ సరిగ్గా పనిచేయడం లేదు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బొండా ఉమా తన పక్కన కూర్చుంటే చంద్రబాబుకు కడుపు మంట ఎందుకన్నారు. చంద్రబాబుది గతంలో జూనియర్ ఎన్టీఆర్తో సహా ఎందరికో వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. డిఎస్సీ ఆక్రమాలపై మంత్రి లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని, రాబోయే రోజుల్లో ప్రజలే చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం, డిమాండ్ ఏంటంటే డిఎస్సిలో విపరీతమైన స్కామ్ జరిగింది. దాని మీద సిబిఐ విచారణ చేయాలని డిమాండ్ చేస్తుంది. రెండవది, నీటి అక్రమాలపై విద్యార్థులు చేసిన ఆందోళన సంఘీభావాన్ని కూడా దీనిలో ప్రధానమైన భాగం. అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, వసతి దీవెన బకాయిలు చెల్లించలేదు, వాటిని పక్షంగా చెల్లించలేదు. ఇచ్చిన హామీ ఏదైతే ఉందో నిరుద్యోగం చూపిస్తారని చంద్రబాబు నాయుడు చెప్పారు. మేనిఫెస్టోలు కూడా పొందుపట్టలేదు, ఒక్కరికి కూడా నిరుద్యోగం ఇవ్వలేదు. దాన్ని కూడా మీకు పరిస్థితి ఏర్పడ్డారు. కానీ ఇక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన చంద్రబాబు నాయుడు గారు సుమారు ఆయన ఎందుకు రాజీనామా చేయాలి ప్రశ్న అందరిలో వ్యాపిస్తుంది. ఆయన ప్రధానంగా ఎందుకు రాజీనామా చేయటం లేదు, ఎవరయ్యారు ఇవాళ మనం డిఎస్సీలో ఎన్ని అవకతవకలు జరిగాయండి. డిఎస్సీలో స్పోర్ట్స్ కోటా నింపడానికి ఒక జియో ఇష్యూ చేశారు. అంతకుముందు ఏం జియో ఉండేది? స్పోర్ట్స్ కోటాలో మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రోడ్డు విస్తరణ పనులను మంత్రి శ్రీధర్బాబు పరిశీలించారు. కాంగ్రెస్ ఇన్ఛార్జి కొలన హనుమంతరెడ్డితో కలిసి పనులను పర్యవేక్షించిన మంత్రి రోడ్డు విస్తరణలో ఇళ్లు, ఆస్తులు కోల్పోయిన బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మియాపూర్, గండిమైసమ్మ మార్గం, దోలపల్లి, కోంపల్లె మార్గంలో విస్తరణ పనులు ప్రారంభమైనట్లుగా తెలిపారు. అలాగే జీహెచ్ఎంసీ పరిధిలోని పేదలకు త్వరలోనే 1,00,000 డబుల్ బెడ్రూమ్ల ఇళ్లను అన్ని వసతులతో అందిస్తామని స్పష్టం చేశారు. ఈ రోడ్డు వెడల్పు కార్యక్రమంలో నిజంగానే భాగస్వాములై కొంతమంది ఇల్లు కోల్పోతా ఉన్నారు, భూములు కోల్పోతా ఉన్నారు, జీవనాధారం చేసుకునే మిత్రులు కూడా ఉన్నారు. వారందరితో కూడా మేము సమీక్ష చేయటం జరిగింది. అధికారులు కూడా రావడం జరిగింది. ప్రధానంగా రోడ్డు వైడనింగ్ కార్యక్రమం మియాపూర్ నుండి గండిపైసమ వరకు కూడా దాదాపు 139 కోట్ల రూపాయలతో రోడ్డు పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా బహదూర్పల్లి నుంచి కోంపల్లి వరకు 143 కోట్ల రూపాయలతో పనులు జరుగుతూ ఉన్నాయి. జరుగుతూ ఉన్న సందర్భంలో జనాభా పెరుగుతూ ఉంది, ట్రాఫిక్ పెరుగుతూ ఉంది.
అనేక సందర్భాల్లో చాలా ముఖ్యమైన రహదారి ఇది. ఈరోజు దాదాపు 7 నియోజకవర్గాలకు సంబంధించిన జనం ఉపయోగించుకునే రోడ్ ఇది. ఇక్కడున్న మా హనుమంత్ రెడ్డి గారు క్లియరెన్సెస్ చాలా సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కారం చేయాలనే యోచనతో గౌరవ ముఖ్యమంత్రి మరి మున్సిపల్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తా ఉన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మరి సమక్షంలో రివ్యూ చేపట్టి అటవీ శాఖ అధికారులకు, R&B అధికారులకు, ఎలక్ట్రిసిటీ అధికారులకు హైదరాబాద్ ఐఎస్ సదన్లో ఉద్రిక్తత నెలకొంది. స్థానిక సంఘం లక్ష్మీబాయి కాలేజీ వద్ద మన ఆలోచన సాధనా సమితి సభ్యులు ఆందోళనకు దిగారు. సంఘం లక్ష్మీబాయి జయంతి సందర్భంగా కళాశాలలో చేపట్టిన పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో వివాదం రేగింది. ఈ పుస్తకాల పంపిణీపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మన ఆలోచన సాధనా సమితి నాయకులు, కార్యకర్తలు కాలేజ్ ప్రధాన గేటు వద్ద ధర్నా నిర్వహించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులను సర్ది చెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. Hey, Babu, we are sending ladies only. We are not coming. ఇక ప్రకాశం జిల్లా మార్కాపురంలో కలెక్టరేట్ తరలింపు అంశం రాజకీయ దుమారం రేపుతుంది. వైసీపీ ఇన్ఛార్జ్ అన్నా రాంబాబు చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అంతకుముందు అన్నా రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్న కలెక్టరేట్కు వెళ్లాలి అంటే ప్రజలు 9 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుందని, వైసీపీ అధికారంలోకి వస్తే పట్టణ నడిబొడ్డున ఉన్న ఆర్టీఓ కార్యాలయం లేదా మార్కెట్ యార్డ్లోకి కలెక్టరేట్ను మారుస్తామని హామీ ఇచ్చారు. అన్నా రాంబాబు వ్యాఖ్యలపై మండిపడ్డ ఎమ్మెల్యే నారాయణరెడ్డి అసలు కలెక్టరేట్ను ఎలా మారుస్తారని ప్రశ్నించారు. గతంలో 3 రాజధానుల పేరుతో ప్రజలను మభ్యపెట్టి 11 సీట్లకే పరిమితమైన వైసీపీకి వచ్చే ఎన్నికల్లో ఆ 11 సీట్లు కూడా రావు అని ఎద్దేవా చేశారు. వ్యాపారాలన్నాక ఈ ఊరన్నాక చిన్న చిన్న లొసుగులు ఉంటాయి. ఈ చిన్న చిన్న లొసుగులు తీసుకునే మాటైతే ఏ ఒక్కరికి వ్యాపారాలు జరగవు అని చెప్పి కొన్ని చూస్తున్నట్టు పోతా ఉంది. దానివల్ల ఈరోజు 4000 కుటుంబాలు ఈ పట్టణంలో బతుకుతా ఉన్నారు. రియల్ ఎస్టేట్ ను నమ్ముకొని మీడియేటర్షిప్ చేసుకుంటూ 4000 కుటుంబాలు బతుకుతా ఉన్నారు. అందుకని గత 20 సంవత్సరాల నుంచి అరకొరగా ఈ ప్రాంతంలో వ్యాపారాలు లేవు, ఇబ్బందులు ఏమి అవకాశాలు లేవు, ఏదో జరుగుతుంది, కడుపు నిండా 4 రూపాయలు సంపాదించుకునే దానికి కష్టపడుతున్నారని చెప్పి కొన్ని చిన్న చిన్న లుసుగులు చూస్తున్నట్టు పోతా ఉన్నాం. మరి ఈరోజు మీరేదో అక్రమాలు చేశారు, దున్నేశారు, మొత్తం ఊడ్చేశారని చెప్పి చెప్తా ఉన్నారు. అవి పట్టా పొలాలు అయ్యాయి. చెరువు పట్టా పొలాలు, చెరువు భూమి కాదు. మీకు పూర్తిగా ఈ కాంప్లెక్స్ ని కట్టి లేదా ప్రజలకు ఇంకా దగ్గరలో అందుబాటులో ఉండే మీ ఇష్టం వచ్చిన దగ్గర ఆ కలెక్టర్ ఆఫీస్ కాంప్లెక్స్ కట్టాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒకవేళ పొరపాటున మీరు ఈరోజు ఒత్తిళ్లతోటో ఇంకోటో తప్పుడు నిర్ణయాలు తీసుకొని 9 కిలోమీటర్లు మార్కాపురకు 10 కిలోమీటర్లు 8 కిలోమీటర్ల దూరంలో ఇది కడితే రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ప్రజలకు ఉపయోగపడే రీతిగా ఈ 2 ప్రదేశాల్లోనే మేము కూడా కట్టేదానికి ప్రయత్నం చేస్తామని కూడా తెలుపుతూ ప్రజలు మోసపోవద్దు, జాగ్రత్తగా ఉండండి. ఈ అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులోని పవిత్ర గిరి కైలాస క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో వెళ్లవిరిసింది. ఇక శాకాంబరిదేవి మహోత్సవాలను అర్చకులు వైభవంగా చేపట్టారు. మూల విరాట్లతో పాటుగా పరివాహక దేవతలను రకరకాల తాజా కూరగాయలతో అలంకరించారు. ఈ పూజల్లో మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, డాక్టర్ నరసింహారావు దంపతులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భక్తుల నుంచి సేకరించిన కూరగాయలతోనే గత 10 ఏళ్లుగా ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా ఆలయ ధర్మకర్త కొట్టగుల్లి సింహాచలం నాయుడు తెలిపారు. శ్రీ ఉమానీలకంఠేశ్వర స్వామివారి సమేత శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం వద్ద ఈరోజు విశేషంగా శాకాంబరి మహోత్సవాన్ని మూలా నక్షత్రం పురస్కరించుకొని మా ఆలయ ప్రధాన అర్చకుల వారు నిర్ణయించిన ముహూర్తం ప్రకారంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు సాయంకాలం కూడా ప్రత్యేక కుంకుమార్చనలు, లలిత సహస్రనామార్చన కార్యక్రమాలు కూడా విశేషంగా నిర్వహించబడతాయి. ప్రతి ఏడాది ఆషాఢ మాసం ఒకరోజు పండుగ కింద భక్తులందరూ ఏకాగ్రత నిర్మాణంతో ఈ ఆలయ సాంప్రదాయాలకు అనుగుణంగా పూర్వకాలం నుంచి నిర్వహించబడుతుంది. ఈ ఏడాది కూడా అందులో భాగంగానే
భక్తులు స్వచ్ఛందంగా కూరగాయలు, పండ్లు, వివిధ రకాల పదార్థాలు నైవేద్యంగా సమర్పించి వాటిని తిరిగి వండుకొని ప్రసాదాన్ని స్వీకరించే కార్యక్రమమే మరి ఈ కార్యక్రమం పెట్టాము. విశ్వమానవ శ్రేయస్సును ఉద్దేశించి ప్రతి ఏడాది మరి ఈ కార్యక్రమాన్ని గిరి కైలాస క్షేత్రం పాడేరు కేంద్రంగా అంతరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా శ్రీ ఉమానీలకంఠేశ్వర స్వామివారి. బాపట్ల జిల్లా వెదిళ్లపల్లిలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న 4 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 200 గ్రాముల గంజాయిని, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా సిఐ హరికృష్ణ తెలిపారు. జిల్లా ఎస్పీ, డీఎస్పీ ఆదేశాల మేరకు ఈ ముఠాను పట్టుకున్నట్లుగా తెలిపారు. గంజాయి అమ్మకాలకు పాల్పడినా, సేవించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా చట్టపరంగా కఠిన చర్యలుంటాయని సిఐ హెచ్చరించారు. వెదులపల్లి వడ్రపాలెం గ్రామానికి ఎదురుగా ఉన్న హిందూ శ్మశాన వాటికలో 3 వ్యక్తులు గంజాయిలు ఉన్నారనే సమాచారం మేరకు వెదులపల్లి ఎక్కడైనా వారు వచ్చేసి వెదులపల్లి కుప్పలమెట్టకు చెందిన దేవి ఏడుకొండల వద్ద ఇవి కొనుక్కోవడం జరిగిందని చెప్పారు. ఆ పక్కన ఉన్న దేవి ఏడుకొండల ఇంటి దగ్గరికి వెళ్ళేసేసి అక్కడ కూడా వెరిఫై చేయంగా అతని పొజిషన్లో స్కూటీలో ఒక 15 ప్యాకెట్లు గంజాయి ప్యాకెట్లు దొరికినవి. వెంటనే వీరందరిని అదుపులోకి తీసుకొని ఈ నలుగురైన దేవిరెడ్డి ఏడుకొండలరెడ్డి, పేరం సాయిచంద్రు, అలాగే వచ్చి దేవరకొండ హేమంత్ కుమారు, రావినూతల అచ్యుత్ కుమారు, ఈ నలుగురిని అదుపులోకి తీసుకొని వీరి దగ్గర నుంచి ఒక 600 రూపాయల డబ్బులు, ఒక 18 ప్యాకెట్స్ సుమారు 200 గ్రాముల పైన. తల్లిదండ్రులకు కూడా ఒక విజ్ఞప్తి, మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఒకసారి చూస్తూ ఉండండి. ఫోన్ చేసినా కూడా మేము వెంటనే రెస్పాండ్ కాగలం. వీటి మీద ఎవరైనా అమ్మినా కూడా వీటిని ఏదైనా చేసినా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళ మీద 50 NDPS కేసులు, పీడీ యాక్ట్లు కూడా పెట్టాము. ఇంకా కూడా ఇప్పుడు ప్రస్తుతం కూడా పెట్టే పరిస్థితి కూడా ఉంటుంది. బాపట్ల జిల్లా సంతరావూరులో కలకలం రేపిన శ్రీను హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి 3 నిందితులను అరెస్ట్ చేసినట్లుగా చీరాల డీఎస్పీ ఎండీ మెయిన్ వివరాలు వెల్లడించారు. ఇక పాత కక్షల నేపథ్యంలో పొలంలో నిద్రిస్తున్న శ్రీనును నిందితులు దారుణంగా హత్య చేసినట్లుగా విచారణలో తేలిందన్నారు. మృతుడి సోదరుడి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నామని, వారి నుంచి బైక్, మొబైల్ స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. 3వ తేదీ రాత్రి సుమారు 11-12 గంటల మధ్య మనకి సంతరావురు నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ ఆతిర శ్రీనివాసరావు అనే అతను సంతరావురు పొలాల్లో దారుణ హత్యకు గురయ్యాడనే సమాచారం మేరకు మన ఇంకొల్లు సిఐ రామనాయక్, అట్లాగే చినగంజాం ఎస్ఐ రమేష్ వాళ్ళ సిబ్బందితో వెంటనే అక్కడికి ఉదాహరణ వెళ్ళి పరిశీలించారు. ఫస్ట్లో బైక్ ఎక్కేసి వెళ్ళిపోయారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే సిఐ గారు, ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితో ఈ విషయాలు తెలిసిన ఇన్వెస్టిగేషన్లో దీని మీద నిఘా పెట్టి నిందితుల కదలికలని సేకరించి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వాళ్ళని విచారిస్తే ఆ ముద్దాయిలు ఉప్పాల వెంకట నారాయణ, కొత్తగర్ల సుబ్రహ్మణ్యం, అట్లాగే చేకూరి బలరావు, వీళ్ళు 3 కూడా సంతరావురు గ్రామస్తులే. వాళ్ళని ఇంట్రాగేషన్ చేసి విచారిస్తే సుబ్రహ్మణ్యం వీళ్ళు ఇతను మృతుడు వాళ్ళని తిట్టి పొలం వైపు వెళ్ళడం జరిగింది. వీళ్ళు అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని ఈ రకంగా కనబడినప్పుడల్లా అతను తిడుతున్నాడనే ఉద్దేశంతో ఎట్లాగైనా అతను నోరు మూపించాలని చెప్పేసి మద్యం సేవించి పొలం వైపు. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ వద్ద 5 స్టార్ ఫైనాన్స్ సంస్థ తీరును నిరసిస్తూ యానాది గిరిజన కుటుంబాలు ధర్నా చేపట్టాయి. యానాది గిరిజనుల సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పెంచులయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో బాధితులు కన్నీరు మున్నీరయ్యారు. తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామని చెప్పి ఆ తర్వాత భారీగా అదనపు ఛార్జీలు, అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారని వాపోయారు. 2 లక్షల రుణానికి ఏకంగా 4 లక్షలు చెల్లించాలని వేధిస్తున్నారని, డబ్బులు కట్టకపోతే ఇళ్లకు తాళాలు వేసి బయటకు తోసేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కట్టకపోయినా మీ ఇంటికి తాళాలు వేస్తామని మాట్లాడుతున్నారు సార్. మాకు ఇచ్చింది 2 లక్షలు అయితే 4 లక్షలు అని చెప్తున్నారు సార్. మాకు ఎక్కడి నుంచి మేము తెచ్చి కట్టాలి సార్? కనీసం మాకు అన్నం నీళ్ళు కళ్ళు లేకుండా చెప్తున్నారు సార్. మమ్మల్ని నీళ్ళు నా భర్త నేను ఎంత సాగి చేసి కడుతున్నా కూడా ఇంత వడ్డీ అని మాకు కూడా చెప్పలేదు సార్. తీసుకునేటప్పుడు 5 స్టార్ సార్ మాకు చెప్పలేదు సార్. ఇల్లు
అని మాట్లాడుతున్నారు సార్. మాకు నా బాధ ఎవరికి చెప్పుకోవాలి సార్? మాకు న్యాయం చేయండి సార్, మాకు న్యాయం చేయండి సార్. మీకు ఎంత లోన్ ఇస్తారు సార్? మా ఇళ్ళకి కూడా లోన్ కూడా ఇస్తారా? మరి మా ఎన్ని రకంగా ఉండే కదా సార్, మాకు లోన్ ఇస్తారా అని అడిగాం. లేదమ్మా మీ ఇల్లు ఎట్టుండా సరే మీకు లోన్లు ఇస్తామని అన్నారు. మా ఇళ్ళకైతే పట్టా కాగితాలు లేవు. మా డీకే పట్టా కాగితాలు ఒంగోలులో హౌసింగ్ బోర్డులో ఉండేయని కూడా చెప్పాం. మీ పట్టా కావాలంటే మేము చేపలు పట్టుకుంటాం సార్, మేము చేపలు పట్టుకొని బతుకుతాము. మరి ఇంత డబ్బు మేము కట్టగలుగుతామంటే అమ్మ మీరు ఇచ్చినప్పుడే మేము తీసుకుంటాం, మిమ్మల్ని మేమైతే ఒత్తిడి చెయ్యమని అన్నారు సార్. అన్నప్పుడు ఏం చేసామంటే సార్ ఇవ్వండి సార్ అని అన్నాం. మరి పట్టా కాగితాలు మమ్మల్ని పర్చూరు తిప్పారు సార్. ఏడుగోడు కాదు, ఇక్కడ ఏదో గోల జరిగింది. వాళ్ళు ఏం సార్ 2 లక్షల రూపాయలు తీసేసుకుంటున్నామంటే నేను తిరిగినందుకు మీ పట్టా కాగితం పుట్టించినందుకు అమ్మ అని అన్నాడు. మరి తిరిగినందుకు మరి మాకు మళ్ళీ ఏం చేశాడంటే 20 రూపాయల వడ్డీకి ఫైన్ వేసుకానని చెప్పి ఒంగోలులోనే మాకు. ప్రకాశం జిల్లా ఉలవపాడు పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. పేరేపల్లి దళిత కాలనీకి చెందిన మైనర్ బాలిక అదృశ్యమై 55 రోజులు గడిచినా ఇప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో బాలిక తల్లిదండ్రులు దళిత నాయకులు నిరసన చేపట్టారు. దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు ఆధ్వర్యంలో ఈ ఆందోళన చేపట్టారు. కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం వహిస్తున్న ఎస్ఐ సుబ్బారావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిందితుడు వెంకట్రావును వెంటనే అరెస్ట్ చేసి బాలికను సురక్షితంగా రక్షించాలన్నారు. దర్యాప్తులో పురోగతి లేకపోవడంతో హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. 3వ తేదీ ఉలవపాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇస్తే అక్కడి నుంచి మళ్ళీ ఆ రోజు ఇచ్చినాక తర్వాత మళ్ళీ మరుసటి రోజు రండమ్మా మేము చూస్తాం వెతికి చెప్తామని అన్నారు. మళ్ళీ అట్నే 2-3 రోజులు తిరిగాము. మళ్ళీ 4వ రోజు పోయినప్పుడు ఆయన మమ్మల్ని పిలిచి అబ్బాయి వాళ్ళ అమ్మని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి మమ్మల్ని లోపల పిలిచి మీరెందుకమ్మా మమ్మల్ని ఇటు ఇబ్బంది పెడతావారు, మీరెందుకు మమ్మల్ని ఇటు ప్రెజర్ చేస్తూ ఉంటారు, మీ పాప వెళ్ళేది మీకు తెలియకుండా ఉన్నారా, మీ పాప వెళ్ళేటప్పుడు మీరేం చేస్తున్నారు, మీరేమన్నా కడుపు కూడి తింటానరా గడ్డి తింటానరా, నోట్లో ఏం పెట్టుకున్నావు నువ్వు, మనకు వచ్చి కూర్చొని పోతుంటారు కదా, మీరెందుకు మమ్మల్ని ఇటు ఇబ్బంది పెడతానని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని అడిగారు. లేదు సార్ చూస్తాను అది ఇది అని చెప్పేసి అని అన్నారు. మేము అక్కడ జరిగింది ఆయనకి చెప్పాము. ఆ రీతిగా మాట్లాడకూడదు కదా అని 3 రోజుల తర్వాత రమ్మని మరి 3 రోజుల తర్వాత రాండమ్మా మీ బిడ్డని మీకు అప్పచెప్తామని అన్నారు. అట్నే 2-3 సార్లు తిరిగాము. తిరిగినప్పుడు అక్కడ కూడా మాకు ఏ సమాధానం లేదు. మా బిడ్డ అసలు ఉందో లేదో కూడా మాకు తెలియడం లేదు. మా బిడ్డను తీసుకొచ్చి మాదమ్మ మాకు ఉన్నారు పిల్లలు అది ఇది అని చెప్పేసి ఆయన మాట్లాడారు. కానీ నా ఈ విన్నపం మీరు ఆలోచించాలని పై అధికారులు నాకు న్యాయం చేస్తారని ఆశతో నేను అడుగుతున్నాను. ప్రకాశం జిల్లా చేమకుర్తిలో ఘోరం వెలుగు చూసింది. క్రిస్టియన్ పాలెంలో 8 ఏళ్ల చిన్నారిపై 16 ఏళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడడం కలకలం రేపింది. ఆడుకుంటున్న పాపను ద్విచక్ర వాహనంపై పొలాల్లోకి తీసుకువెళ్లి ఘాతకాన్ని కొడిగట్టినట్లుగా సమాచారం. చిన్నారి తెలిపిన వివరాల ఆధారంగా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా సిఐ ప్రసాద్ బాలుడిపై ఫోక్సో కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదు చేసినందుకు గాను బాలుని బంధువులు తమను చంపేస్తామని బెదిరిస్తున్నారని బాలిక అమ్మమ్మ కోటేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ప్రాణహాని ఉందని పోలీసులు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. కుర్తి మాదిగపల్లె కోడేశ్వరి సాయిశ్రీ నా కూతురికి కొడుకు 12 సంవత్సరాలు, కూతురికి 7 సంవత్సరాలు. ఆ అమ్మాయి ఆడుకోవటానికి పోయింది. ఆ అమ్మాయి ఆడుకొని పోయిన అమ్మాయిని మా ఇంటి దగ్గర 16 ఏళ్ళ వయసు పిల్లవాడు అమ్మాయిని బండి మీద ఎక్కించుకొని బలత్కారంగా తీసుకొని వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళావు ఏందమ్మా అని ఏడ్చుకుంటే ఆ అమ్మాయి రాంగా ఎక్కడికి వెళ్ళావు ఏందమ్మా అంటే ఆ అన్నయ్య తోటి నువ్వు పెరుగు ప్యాకెట్ పంపించావంట కదా, నన్ను బలత్కారంగా బైక్ ఎక్కించుకొని తీసుకొని వెళ్ళాడు. పొలాల మీద తీసుకొని వెళ్తే ఎక్కడ ఏందమ్మా అంటే పొలాల మీద కానీ అన్నాడు. అనగానే ఏందమ్మా ఏం చేశాడు ఏంటంటే అమ్మ ఏడుస్తా భయపడతా కంగారుతోటి నన్ను ఇట్లా చేశాడమ్మా అని చెప్పి ఆ అమ్మాయి అంతా మాకు చెప్పింది. మేము ఎక్కడ ఏం గోల్ చేయకుండా సీఏ దగ్గరికి వెళ్ళాము. సీఏ గారు కేసు కట్టాడు. కేసుకి సీఏ గారితో మేము మాట్లాడంగా వాళ్ళు వచ్చేసి మమ్మల్ని ఎంతో భయపెట్టి కంగారు పెట్టేటప్పటికి సీఏ గారు మాకు రక్షణ కలిగి ఇవ్వండి అయ్యా అని మేము ప్రాణ పరీక్షతో మేము అడుగుతున్నాము. మీకు మీడియా వాళ్ళు మీరు సీఏ గారు మాకు ప్రాణ రక్షణ మాకు పెట్టండి. ఇప్పుడు అమ్మాయికి రిమ్స్లో అయితే ఉన్నది, అమ్మాయికి ట్రీట్మెంట్ జరుగుతున్నది, అన్ని జరుగుతున్నాయి. సీఏ గారు ఫైల్ కట్టారు. వాళ్ళు ఎంతో అల్లాడిపోతా ఉన్నారు. ఆ తల్లులు చెప్పు కాలేక వాళ్ళ నోటి దురు కోసం వాళ్ళ నోటి భయం కోసం వాళ్ళు భయపడి ఎవరిని ఏమి అనలేక భయపడుతున్నారు. ఈ జరిగిన సన్నివేశం మాకు జరిగింది. ఇంకొక తల్లులకు కూడా ఈ అన్యాయం జరగకూడదని కోరుకుంటూ నేను మనవి చేసుకుంటున్నాను. మాకు ప్రాణ రక్షణ మాకు కావాలి.
జిల్లా బోధన సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఒక బాధిత కుటుంబం ఆందోళన దిగింది. ప్రేమ పేరుతో మోసం చేసి తన జీవితాన్ని నాశనం చేశారని బాధితురాలు షైక్ సీమా బేగం ఆవేదన వ్యక్తం చేశారు. జల్లపల్లి ఫామ్ సర్పంచ్ దస్తగిరి తనను ప్రేమ పేరుతో నమ్మించి ఓ ఆర్ఎంపీ డాక్టర్ సాయంతో ఆక్రమంగా గర్భం తొలగించారంటూ బాధితురాలు ఆరోపించారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని తక్షణమే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తనకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. ఆర్ఎంపీ డాక్టర్ ఇలియాస్ పాషా ఇద్దరు పారిపోయారు. ఇప్పటిదాకా తెలియలేదు వాళ్ళు ఎక్కడో. పిఎస్ వాళ్ళు కూడా సర్చింగ్లో ఉన్నారు. అందుకు నాకు న్యాయం జరగాలి. ప్రకాశం జిల్లా మర్రిచెట్లపాలెం గ్రామం వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వల్లూరమ్మ గ్రానైట్ కటింగ్ ఫ్యాక్టరీలో భారీ గ్రానైట్ రాళ్లను అన్లోడ్ చేస్తుండగా ఒక్కసారిగా క్రేన్ చైన్ తెగిపడిపోయింది. ఇక తెగిపోయిన చైన్ లింకు అర్జున్ లాల్ అనే కార్మికుడి తలకు బలంగా తాగడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. గమనించిన తోటి కార్మికులు వెంటనే ఆయనను ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కార్మికుడి పరిస్థితి అత్యంత విషమంగా ఉండడంతో వైద్యులు తలకు అత్యవసరంగా శస్త్రచికిత్స అందిస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ANN.